శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు అరికపూడి కౌసల్యాదేవి గారు రచించిన పూజారిణి నవల 12, 13, 14 భాగాలు చూద్దాం. 12వ భాగం ప్రారంభం. అసలే మందకుడిగా ఉండే మీరాను మరింత నిశ్శబ్దత ఆవరించింది. ఉన్నంతవరకు పని. ఆ తర్వాత నరహరి ఇచ్చిన నవల ఒకటి తీసుకొని ఆ అంగణంలో తరువులలో ఒక తరువు వలె లీనమైపోతుంది. ఒక్కొక్కప్పుడు చేత పుస్తకం ఉన్న ఆ చూపులు ఎక్కడో దూరాన నిగిడ్చి ఉంటాయి. మీరా సంగీత సాధన తగ్గించేశావేమిటి మధ్య? 1-2 సార్లు రామదాసు అడిగాడు. చేస్తూనే ఉన్నాను బాబాయ్ గారు అని సమాధానమిస్తూనే ఏదో ఒక పని కల్పించుకొని అతడి సమక్షం నుండి నిష్క్రమిస్తున్నది మీరా. మీరా ఏమిటి అదొకలాగా ఉంటున్నది? ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తున్నది అన్నాడు భార్యతో ఒకనాడు. అవును మరి, ఏ వయసుకు ఆ ముచ్చట తీరకపోతే అలాగే ఉంటారు తన పాతకాలపు ధోరణిలో అనేసిందామె. మనమా ముసలాళ్ళం, మనతో ఎంతకని కాలక్షేపం చేస్తుంది, ఏమని మాట్లాడుతుంది? ఇల్లు, బాధ్యత, సంసారం అని ఓ యావ ఉంటే ఆ తాపత్రయాలతో ఉంటారు. ఇంతకీ భర్త, పిల్లలు, గీత ఆ ముఖాన రాసి ఉన్నదో లేదో? బాబాయ్ గారు, మీరా ప్రవేశంతో సంభాషణ ఆగిపోయింది. ఏదో ఉత్తరం వచ్చింది. అందుకొని చూశాడు రామదాసు. అది నరహరి స్వహస్త లిఖితం. చూశావా, అంత తీరని పనులతోనూ స్వయంగా వ్రాశాడు. మురిసిపోతూ లేఖ చదవటానికి ఉపక్రమించాడు రామదాసు. మేస్టారు నమస్కృతులు. క్షేమ సమాచారాలు అప్పుడప్పుడు వ్రాయవలసిందిగా కోరుతాను. అక్కడి నుండి రావడమే కానీ ఎందువల్లనో మనస్సంతా అక్కడే ఉన్నది. పదే పదే మీ ఆదరణ ఆప్యాయతలే జ్ఞప్తికి వస్తున్నాయి. ఈ ఆర్భాటాలలో, నాగరికతలలో బ్రతుకుతున్న మేము ప్రశాంత నైర్మల్యాలకెంత దూరమయ్యామా అని అనిపిస్తున్నది ఈసారి మీతో గడిపిన తర్వాత. మీ ఆశీర్వాద బలం వలన చిత్ర నిర్మాణం దిగ్విజయంగా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నది. చిత్రం ఎలా నడుస్తున్నదో స్వయంగా చూచి తెలుసుకోవటానికి ఆంధ్ర అంతా తిరగదలుచుకున్నాను. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పక మీ దర్శనం చేసుకొనగలను. అమ్మగారికి నా వందనములు తెలుపగలరు. చిరంజీవి మీరాకు నా ఆశీర్వాదములు. తమ శుభాశీసులు కోరుతూ నరహరి. ఆహా, ఏం వినయం, ఏం వదనం! పరవశించిపోయాడు రామదాసు. ఉత్తరం నా బల్ల మీద పెట్టమ్మా, మీరాకు అందించాడు. మీరా వెళ్ళిపోయింది బయటకు. చూడగా నరహరికి మీరా మీద మంచి అభిప్రాయం ఉన్నట్లున్నది. ఏమంటావు? భార్య ఉద్దేశం అడిగాడు. అతడి మాటలను బట్టి చూస్తే మీరా వంటి పిల్లనే కోరుకుంటున్నట్లున్నది. ఏమంటాను, మనం అని ఏం లాభం? అవతలి వాళ్ళు అంగీకరించాలిగా. అయినా నాకు తెలియకడుగుతాను, మీరా కోసం ఆమె తండ్రి ఎంతో డబ్బు బ్యాంకులో దాచాడు కదా. అది కట్నంగా ఇస్తే ఎవరు మాత్రం ఎందుకు చేసుకోరు? వెర్రిదానా, అటువంటి వాడు మీరాకు పనికిరాడు. ఆమెను ఆమె కొరకే చేపట్టేవాడు రావాలి. ఎలాగా? ఎవరు కోరతారు అటువంటి వంశంలోని పిల్లను? డబ్బు మాటున ఎన్ని లోట్లైనా కప్పడిపోతాయి. లేదు పార్వతి, నువ్వేమనుకున్నా సరే, అవసరమైతే ఆ విషయం కూడా చెప్పకుండానే పెళ్లి జరిపిస్తాను. తర్వాత తెలిస్తే ఏం చేయగలడు? పార్వతి మూఢురాలి వలె చూచింది భర్త దశ. మీరేనా అంటున్నారు ఆ మాట? అనగలిగింది ఆఖరుకు. నేనే. ఏ పాపము ఎరుగని మీరా జీవితాన్ని బాగుపరచటానికి నేను అబద్ధమైనా ఆడగలను. 12వ భాగం సమాప్తం. 13వ భాగం ప్రారంభం. నరహరి గురించి చర్చ చాలాసార్లు జరిగింది భార్యాభర్తల నడుమ. అసలు ఇంతకు నరహరి అంటే మీరా ఇష్టపడుతున్నదా? ఆమె నోటి నుండి వినాలి ఈ మాట అన్నాడు రామదాసు. అరే, ఇష్టపడక ఏం చేస్తుంది ఆడపిల్ల? అటువంటి పాతకాలపు మాటలు వదిలే పార్వతి అంటూనే మీరాను వెతుకుతూ బయలుదేరాడు.
మాలతి పందిరి కింద కూర్చొని పుస్తక పఠనంలో లీనమై ఉన్న మీరా రామదాసును చూడనే లేదు. అప్రయత్నంగా ఆ పుస్తకంపై రామదాసు చూపులు పడ్డాయి. మీరా పుస్తకం చదవడం లేదు. పుస్తకం అట్టపై ఉన్న నరహరి ఫోటోను లీనమై చూస్తూ ఉన్నది. అది నరహరి వ్రాసిన నవల. మీరా, రామదాసు స్వరం విని కంగారు పడుతూ పుస్తకాన్ని పక్కన పెట్టేసింది మీరా. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో పుస్తకం, ఇదిగో చదువుతున్నాను తడబడింది సమాధానం చెప్పటానికి. మీరా, నరహరి ఉత్తరానికి జవాబు రాస్తున్నాను. ఏం రాయమంటావు? తెల్లబోయింది మీరా. ఆయనకు ఆయనకు నేను చెప్పేదేముంది బాబాయ్ గారు, మీకు తోచినట్లు రాయండి. నీకు ఆశీర్వాదాలు పంపాడు కదా, నీవు నమస్కారాలు చెప్పవు? చెప్పండి. సిగ్గును దాచుకుంటూ కాలివేళ్లతో నేలను గీస్తూ అన్నది. మీరా, ఒక్క మాట అడుగుతాను. అడగండి బాబాయ్ గారు. నరహరి అంగీకరిస్తే అతడితో వివాహం నీకు అంగీకారమేనా? శరాఘాత బాధిని అయిన హరిని వలె బెదిరిపోయి చూచింది మీరా. బాబాయ్ గారు, ఏమిటి మీరంటున్నది? ఏమిటా కంగారు మీరా? ఆలోచించి నిదానంగా మాట్లాడు. అతడితో ఈ విషయం సంప్రదించాలి అని అనుకుంటున్నాను. వద్దు బాబాయ్ గారు, వద్దు. నన్ను ఇలా బ్రతకనియండి. రామదాసును చుట్టుకుపోయి బావురుమన్నది మీరా. ఏమిటి మీరా, ఏమిటి బేళతనం? తలని మురుతూ లాలనగా అడిగాడు. నన్నెవరూ అంగీకరించరు. అంగీకరించిన తేలిక దృష్టితో చూచి నీచంగా అవమానిస్తారు. శూలాల వంటి మాటలతో ఆ నరకం 12 ఏళ్ళు అనుభవించాను. మరలా అటువంటి నరకంలోకి త్రోసివేయద్దు నన్ను. పిచ్చి పిల్ల, అదంతా మర్చిపో. ఇప్పుడలా కాదు. నరహరి విశాల హృదయుడు. వద్దు బాబాయ్ గారు, నన్ను మభ్యపెట్టకండి. నాకేమీ చెప్పవద్దు. నేను ఇలాగే ఉండిపోతాను. ఆమె ముఖంలో దుఃఖం మరింత అధికమైంది. అలా చెల్లదు మీరా. నేనెప్పుడు రాలిపోతానో తెలియదు. మేము లేనినాడు నిన్నెవరు ఆదుకుంటారు తల్లి? ఎవరి దగ్గరుంటావు? ఈ కాకులు నిన్ను బ్రతకనిస్తాయా? కానీ అందరి చేత అసహ్యించుకోబడుతూ జీవితం గడిపేదెలాగా? అలాగనే ఎందుకు అనుకోవాలి మీరా? ఇక నీ జీవితం హాయిగా గడిచిపోతుందని ఎందుకు అనుకోకూడదు? గడవదు బాబాయ్ గారు, నాకు తెలుసు. అశ్రువులను అద్దుకుంటూ అన్నది. ఎటువంటి యాతనో ఆ జీవితం మీకు తెలియదు. ఒక్క జబ్బు చేస్తే ఎవ్వరూ మందు వేయించలేదు. తీరిక అయినప్పుడు నాన్న నా అవసరాలు చూసేవారు. ఆ జబ్బులో వడలెరగకుండా పడి ఉన్న నన్ను వాంతులు చేసుకోవడం వల్ల పక్కదుప్పట్లు పాడయ్యాయి. చావకుండా ఇంకా పట్టుకు వేళ్లాడుతున్నావే ఎందుకు? నీ అమ్మ నిన్నొదిలిపోయింది. మాకు గుదిబండలాగా తయారయ్యావు అన్నది నాన్నగారి పెద్ద భార్య కూతురు. శివశివ, చెవులు మూసుకున్నాడు రామదాసు. నేను ఏ వస్తువు తాకరాదు. తాకితే మైల పడిపోతుంది. అందుకే అన్నింటికీ దూరంగా ఉంటూ గిన్నెలు కడగటం, గదులు శుభ్రం చేయటము, ఇటువంటి పనులు చేసేదాన్ని. ఎంత చేసినా పైన తిట్లు, దెబ్బలు, మొక్కుబడి నౌకర్లతో పాటు అన్నం పెట్టేవారు. వాళ్ళ పిల్లలు కట్టిపడేసి పాత పడిపోయిన బట్టలు ఇచ్చేవారు. ఎవరైనా వస్తే నేను ఎదుట పడరాదు. ఆపు మీరా, ఆపు! ఆక్రోశించాడు రామదాసు. బాబాయ్ గారు, నన్ను మీతోనే ఉండనియండి. లేకపోతే సన్యసిస్తాను. నాన్నగారి దగ్గరకు పంపివేయండి. భయంకరమైన సంసార కోపంలో నన్ను పడవేయవద్దు. ఏమచ్చాలేని కన్యలకే అత్తిళ్ళు భయంకర నరకాలుగా ఉంటున్నాయని విన్నాను. ఇక నాకు అశ్రుధారలు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. సరే, నీ ఇష్టం. భారమైన గుండెను సవరించుకుంటూ నిష్క్రమించాడు రామదాసు. 13వ భాగం సమాప్తం. 14వ భాగం ప్రారంభం. అర్ధరాత్రి సమయం. హఠాత్తుగా మెలకువ వచ్చిన రామదాసు ఇంకా మీరా గదిలో లైటు వెలుగుతుండడం చూచి అటు నడిచాడు. తల్లీనమై ఏదో లేఖను చదువుతున్నది మీరా. మీరా, కొంచెం మంచినీళ్ళు తేమ్మా. ఆ మిషతో
మీరాను పంపించి ఆ ఉత్తరం ఏమిటో చూశాడు రామదాసు. నరహరి 2 నెలల క్రితం రామదాసుకు వ్రాసిన ఉత్తరం అది. మీరా పదిలంగా దాచుకున్నదన్నమాట. ఏమీ ఎరగనట్లు యథాస్థానంలో ఉంచేసి వెనుతిరిగాడు. రేపే నరహరి వచ్చే రోజు. ఉదయం పూజకు పుష్పాలందించి వెళ్ళిపోతున్న మీరా, కూర్చో మీరా అని రామదాసు అనటంతో తప్పనిసరిగా కూర్చున్నది. ఆమె చూపులన్నీ బయటి ద్వారం వైపు ఉన్నాయి. హారతి ఇస్తూ గంట వాయించాడు రామదాసు. భక్తిగా కళ్ళకద్దుకొని నమస్కరించి కూర్చున్నది మీరా. మీరా హారతి కుందును అలాగే చేతితో పట్టుకొని మరొక చేతితో జోడించి ఉన్న మీరా హస్తద్వయాన్ని పట్టుకుంటూ, ఇలారా, ఈ భగవన్మందిరంపై ఉంచు చెయ్యి అన్నాడు రామదాసు. అలాగే చేసింది మీరా ఎందుకో తెలియక చూస్తూ. ఆ చూపులను ఎదుర్కొంటూ అడిగాడు, చెప్పు, నీవు నరహరిని ప్రేమించడం లేదు, ఆరాధించడం లేదు అని చెప్పు. నిస్సహాయంగా చూస్తూ తలదించుకొన్నది. చూశావా, అబద్ధం చెప్పలేవు, నిజం ఒప్పుకోలేవు. ఫలితం కసిడి కోత. మనస్సును వంచి ఆత్మను చంపుకోవద్దు మీరా. దైవాన్ని నమ్ము, అంతే. మనం మానవ మాత్రులం, అంతకంటే ఏమీ చేయలేము. మౌనంగా వచ్చి బయట కరవీర వృక్షం కింద నిలబడి ఆలోచిస్తున్నది మీరా. ప్రశాంత ప్రాతః సమయాన సుమకన్యలలో ఒక కన్యగా కలిసిపోయిన ఆ ముకుళిత కమలము గేటు వద్ద కారు ఆగగానే విరబూసిన పారిజాత చందనమైంది. వచ్చినవారు ఇంకెవరు? నరహరి. కనులతోనే సస్నేహంగా పలకరించాడు మీరాను. మీరా నమస్కరించింది మౌనంగా. ఈసారి నరహరి ఎక్కడా తీరికలేని పని మీద వచ్చాడు. అందుకే ఒక 2 గంటలు మాత్రమే అక్కడ గడిపాడు. అయితే ఆ 2 గంటలే 2 హృదయాలను, జీవితాలను కలిపే ప్రాముఖ్యత వహించాయి. కొలదిసేపు యోగక్షేమాది మామూలు కబుర్ల అనంతరము నరహరి ఎంతో ఆలోచించుతూ, సందేహిస్తూ రామదాసుతో సంభాషణకు ఉపక్రమించాడు. మాస్టారు, ఒక ముఖ్య విషయం మిమ్మల్ని అడగాలని సాహసిస్తున్నాను. మీకు కోపం రాకూడదు. అడుగు నరహరి. మీరా ఎవరు? నా తమ్ముడి కుమార్తె. ఆడుతున్న అబద్ధానికి అప్పుడే మనసులో 1000 క్షమాపణలు చెప్పివేసుకున్నాడు రామదాసు. ఆమె వివాహము ఎటువంటి వ్యక్తితో కావాలనుకుంటున్నారు? తాను ప్రస్తావించదలుచుకున్న విషయాన్ని అతడే ప్రస్తావించుతుంటే రామదాసు సంతోషంతో తలమునకలయ్యాడు. నరహరి, నీకు మీరా నచ్చితే నేను ధన్యుడినే. ఎంత మాట మాస్టారు! అవును నరహరి, మా బిడ్డ అని పక్షపాత బుద్ధితో నేను చెప్పటం లేదు. మీరా సుగుణాల రాశి. భర్తను మనశ్శరీరాలతో పూజించగల బుద్ధివంతురాలు. ఆమెను వివాహమాడితే నీవు సుఖపడగలవు. ధన్యుడిని, ఆశీర్వదించండి. రామదాసు పాదాలను నరహరి స్పృశించుతూ అన్నాడు. అయితే ఒక మాట, మీరాకు పెద్ద చదువు సంజలేమీ లేవు, సంగీతం మాత్రం వచ్చును. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు మాస్టారు. మీరాకు పెద్దగా చదువు ఉండాలని నేను అనుకోవటం లేదు. ధనధాన్యాలతో నన్ను ముంచెత్తాలని ఆశించటం లేదు. మీరా తండ్రి పేరు? అర్ధోక్తితో ఆపేశాడు రామదాసు. మాస్టారు, నాకు కావలసినది మీరా. ఇంకేమీ అక్కర్లేదు నాకు. నిశ్చయమైపోయింది. ఇక వివాహం ఎప్పుడో మీరే నిర్ణయించండి. మరి మీ పెద్దలతో మాట్లాడాలి కదా నేను వచ్చి. అయిష్టత కనపరిచాడు నరహరి తల అడ్డుగా ఊపుతూ. వారెంత మాత్రమూ అంగీకరించరు మాస్టారు. పైగా చెడగొట్టి వేస్తారు. అయినా వారంతా ఎందుకు మీకు? నాపై నమ్మకం లేదా? నేను స్వతంత్రుణ్ణి మాస్టారు, పసివాడను కాను. ఎంత మాట! లోక సహజమైన రివాజును కాబట్టి అడిగాను, అంతే. నీవెలాగంటే అలాగే చేద్దాం. మరి మీరా? అంగీకరించింది. రామదాసు సమాధానం వింటూనే సహస్ర కిరణోజ్వల తేజంతో ప్రకాశించింది నరహరి వదనం. మీరాను మీరు అడిగారా? ఎప్పుడు? అమితాశ్చర్యంతో ప్రశ్నించాడు.
గంభీర చిరుహాసంతో తల పంకించాడు రామదాసు. నీవు ఆ మధ్య ప్రప్రథమంగా ఇక్కడకు వచ్చిన నాడే నాకు ఈ అభిప్రాయం కలిగింది. కానీ ధనవంతుడవు, రకరకాల అందగత్తెలను చూస్తున్న సినిమావాడవు, ఇంత సాధారణ కన్య అయిన మీరా నీకు నచ్చగలదని ఊహించను కూడా ఊహించలేకపోయాను. అటువంటి వెర్రి వ్యామోహాలు నాకు లేవు మాస్టారు. మీరాకు తండ్రి ఉండి లేనట్లే ఎక్కడో దేశాలు పట్టిపోయాడు. తన చిన్నప్పుడే లేడు. ఇంకా మీరా గురించిన పూర్తి వివరాలు నీకు సావకాశంగా చెప్తాను. నీ పర్యటన అయిన తర్వాత అంతా తీరికగా మాట్లాడుకుందాం. వింటూనే తేలికగా నవ్వేశాడు నరహరి. చెప్పాను కదా మాస్టారు, అవన్నీ నాకు అవసరం లేదని. నా తరపు నుండి అంగీకారం తెలిపాను. ఇక మిగిలిన వివరాలు నాకు అక్కర్లేదు. మీరు వివాహం మాత్రం త్వరగా ఏర్పాటు చేయగలిగితే సంతోషిస్తాను. 15 రోజులు నేను ఈ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటాను. ఈ టైంలో మీరు అంతా ఏర్పాటు చేయగలిగితే మరీ మంచిది. మరలా కొత్త చిత్రం మొదలుపెట్టానంటే మళ్ళీ కాలు కదిపే తీరికే ఉండదు. రామదాసు పలు రకాల యోచనలతో మౌన గంభీర ముద్ర వహించాడు. చాలా క్లిష్ట సమస్యతో సతమతమవుతున్నది అతడి మనస్సు. ఏమిటి మాస్టారు? రామదాసు మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు నరహరి సంకోచిస్తూ మెల్లగా అడిగాడు. మీరు మరోలా అపార్థం చేసుకోనకపోతే ఒక మాట. ఏర్పాట్ల గురించి మీరేమీ బాధపడటం కానీ హైరాణ పడటం కానీ వద్దు. ఎంత సింపుల్గా జరిగితే నాకంత సంతోషం. నా దగ్గర స్నేహితులు 4-5, ఓ 2-3 సినిమా వ్యక్తులు మాత్రమే ఉంటారు నాతో. అన్నీ నేనే చూసుకుంటాను. ఆనంద విచారాల మేళవింపుతో ఎటూ మాట్లాడన శక్తతతోనున్నది రామదాసు మనస్సు. ఏమి ఈ నరహరి నమ్మకం తనపై? ఓ నటన సూత్రధారి, అంతా నీదే భారం. నేను కేవలం నిమిత్త మాత్రుడనే. మీరాను నీకై నీవే నా కుటీరానికి తెచ్చావు. అలాగే నీవే నరహరిని ఇక్కడకు పంపించావు. అతడిచే వివాహ ప్రసక్తిని చేయించావు. ఇదంతా నీవాడుతున్న నాటకం. నేను నేను నాకై ఏమీ అమృతాలు పలకటం కానీ అకృత్యాలు చేయటం కానీ తలపెట్టలేదు. నాపై ఆధారపడి ఉన్న ఓ అమాయక బాలికకు వివాహము, ఇల్లు వాకిలి ఏర్పరచుతున్నాను. ఇది నా ధర్మం, మానవ ధర్మం, లోక ధర్మం అంతే. మనసున కావించిన ఈ మూగ ప్రార్థన అనంతరం రామదాసు మనసు తేలికపడి కల్మహ దూరమైంది. పైకి ప్రశాంతంగా అన్నాడు. నేను నీకు చాలా రుణపడుతున్నాను నరహరి. మీరా నిజంగా నాకొక సమస్య అయి కూర్చున్నది. నీవు నా బరువును దింపుతున్నావు. నరహరి దృష్టంతా బయట ఆవరణలో తిరుగాడుతున్న మీరాపై ఉన్నది. మాస్టారు, ఇది మీరాకు అంగీకారమే కదా? అన్నాడు తలవాల్చి సందేహిస్తున్నట్లుగా. చిరుదరహాసం నర్తించింది రామదాసు వదనంలో. నువ్వొక్కసారి మీరాతో మాట్లాడతావా? అన్నాడు. నరహరి సంకోచంతో మౌనం వహించాడు. మీరిద్దరూ ఒక్కసారి మాట్లాడుకోవటం అవసరం కూడా అన్నాడు. రామదాసు తానే, అదుగో మీరా పూలు కోస్తున్నట్లున్నది, వెళ్ళు అంటూ తాను పంచాంగం చేతికి తీసుకున్నాడు. నరహరి తన వైపే నడుచు వస్తున్నట్లు గమనించిన మీరా హృదయము అతి వేగంగా స్పందించసాగింది. రుధిరం కంగారుగా పరుగులిడసాగింది. మీరా? మృదుమధురంగా వినవచ్చిన నరహరి సంబోధనంతో మీరాకు సుళ్ళు తిరిగినట్లే అనుభవమైంది. మీరా, ఒక్క మాట నిన్ను అడుగుదామని మీరానే పరీక్షగా చూస్తూ అన్నాడు. అధోవదన అయిన మీరా నిలబడిన తీరులో మార్పు లేదు. వదనము అరుణవర్ణాన్ని పులుముకున్నది. అప్పుడే తులసి పూజ ముగించి హారతి కూడా ఇచ్చిన మీరా ఎటూ కదలలేనట్లుగా అక్కడే నిలబడిపోయింది. కొద్ది క్షణాలు చూచి తన మాటలను ఆమె వింటున్నదో లేదోనన్నట్లుగా అనుమానం తోచి ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు నరహరి. పవిత్రతకు ప్రతీక అయిన ఆ తులసి కోటకు అటూ ఇటూ నిలబడిన ఆ ఇరువురు యువతీ యువకులు ఏవో ప్రమాణాలు చేసుకుంటున్నారా అన్నట్లుగా కనిపించుతున్నారు. మీరా,
మార్ధవపూరిత కంఠంతో స్నేహ పరిపూర్ణ దృక్కులతో సంబోధించాడు నరహరి మీరాని నిశితంగా పరికిస్తూ. మీరా, మేస్టారు ఇరువురికి వివాహం జరపటానికి సుముఖంగా ఉన్నారు. నీకు అంగీకారమే కదా? మీరా నేత్రద్వయం ఒక్కసారి నరహరి దశ తిరిగి వెంటనే మళ్ళీ కిందకు దిగిపోయాయి. చూడు మీరా, యావజ్జీవితపు బంధాలను, అతి ముఖ్య బాంధవ్యాలను నిర్ణయించి శాసించగలది ఈ ఒక్క సంఘటనే. ఎవరికైనా ఇటువంటి విషయాలలో సంకోచం ఉండరాదు. నాతో వివాహం నీకు సంతోషమే కదా? హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావా లేదా? ఇప్పటికీ మీరా ఎదలోని అలజడి కొంత తగ్గినట్లుగా సహజ వర్ణాన్ని పొందిన ఆ వదనము, లజ్జా విహ్వతులను, స్థిర గాంభీర్యతను సంతరించుకున్న ఆ నిర్మల దృష్టులు విశదీకరించుతున్నారు. మీ ప్రశ్నే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీకు నాకు సహస్రయోజనాల దూరం ఉన్నది. నన్ను చేపట్టడం మీరు ఆలోచించి చేసుకున్న నిర్ణయమేనా? ముగ్ధ బాలిక మీరా వాక్శైలికి విభ్రాంతి నందాడు నరహరి. నేను మీరు అనుకుంటున్నట్లుగా మాస్టారికి తనూజను కాను, అభిమాన పుత్రికను. అవన్నీ మాస్టారు నాకు చెప్పారు. ఈ సమాధానం వింటూనే మీరా కళ్ళు ఆశ్చర్యంతో కదలాడాయి. నీ విషయాలు మాస్టారు నాకు చెప్పారు మీరా. నీవు చెప్పనవసరం లేదు. నీ సమ్మతి మాత్రమే నేను కోరుతున్నాను. నిన్ను మొదట చూచిన క్షణంలోనే నాకు నేను ఇంతకాలంగా నిరీక్షిస్తున్న కన్యవు నీవేననిపించింది. ధన్యురాలిని. థ్యాంక్స్. పరమ దయారాశి పావనమూర్తి అయిన తులసి బృంద భూతురాలిగా జరిగిన ఈ నిర్ణయము శుభసూచకంగా భావించిన మీరా నరహరి తోడి ఈ భవిష్య జీవన నౌక ఆనంద లహరిలో ఓలలాడగలదనే దృఢ నమ్మకం ఏర్పరచుకున్నది. తన విషయాలన్నీ తెలిసే నరహరి వివాహానికి అంగీకరించాడా? ఎంతటి విశాల హృదయుడు! నరహరి సెలవు తీసుకు వెళ్ళిపోయాడు. 10 రోజుల లోపుగా ముహూర్తం నిర్ణయించి తెలియజేయమని. కానీ మీరా మనసంతా అతడే ఆక్రమించి నిలిచిపోయాడు. గడ్డిపువ్వు వంటి నా కొరకు ఇంతటి గౌరవనీయ వ్యక్తిని సృష్టించి పంపావా భగవాన్? ఒక మహానగరంలోని గణనీయ వ్యక్తి ఈ మారుమూల బీద కుటీరంలోని అనాథ బాలికను ప్రేమించడానికి వెతుక్కుంటూ వచ్చాడా? ఇది విధి విచిత్రం కాకుంటే ఇంకేమిటి? ఎంతటి అదృష్టవంతురాలవు మీరా! మీరాను అక్కున చేర్చుకుని ఆనంద బాష్పాలు కురిపించుతూ అన్నది పార్వతి. నరహరిది చక్కటి మనస్సు. నాకెంతో నిశ్చింత. ఇక ఎటువంటి వాడొస్తాడో అని భయపడుతుండేదాన్ని ఇన్నాళ్ళు లోలోన. నరహరి నిన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటాడు. మీరా మౌనంగా ఉండిపోయినా ఆమె మనసులో ఒకే కోరిక మెదులుతూ ఉన్నది. నన్ను పువ్వులతో పూజించనక్కర్లేదు. అతడినే నేను పూజిస్తాను. భార్యగా, ఒక స్త్రీగా, ఒక మనిషిగా ఇంచుకంత ప్రేమను, గౌరవాన్ని పొందగలిగితే అంతే చాలు. నిత్యం నేను పూజించే దైవాన్ని ఈ మాత్రమే నేను కోరుతున్నాను. 14వ భాగం సమాప్తం. మిగతా భాగం మరొక వీడియోలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మిగతా భాగంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.